అభిషేకము అంటే దేవుని యొక్క ఆత్మ నీతో ఉండటం అన్నమాట అర్థం. అప్పుడు ఏమవుతుందంటే నువ్వే ప్రయత్నం అన్నా చెయ్యి, పరిశుద్ధాత్ముడు నీకు హెల్ప్ చేస్తాడనమాట, సహాయం చేస్తూ ఉంటాడు. ఆమె చెప్పండి గట్టిగా. పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడు. నువ్వెక్కడైతే నవ్వుల పాలయ్యే పరిస్థితి వస్తుందో అక్కడ నిన్ను నిలబెడతాడు. నవ్వుల పాలు కాకుండా నీ కొమ్ము గొరిపోతు కొమ్ములాగా నిలబెడతాడు. అంతే. గొరిపోతు కొమ్ము అంటే ఏంటో ఇగారు అనుకుంటారా? గొరిపోతు ఎలాంటిదనంటే సింహానికి కూడా భయపడకుండా ఎదురు నిలబడగలిగే దమ్మున్నది ఏదైనా ఉందంటే భూమి మీద మరొక జీవి కేవలం గొరిపోతే. రా చూసుకుందాం రా అని అన్నది. అలాగే దేవుడు కూడా నువ్వు ఎలాంటి శ్రమలో ఉన్నప్పటికీ కూడా భయపడకుండా నిలబడగలిగేటట్లు దేవుడు నిన్ను నిలబెట్టడానికే ఇస్తాడు ఆ అభిషేకం. అప్పుడు ఆయన గొరిపోతు కొమ్ము వలె నీ కొమ్ము పైకెత్తుతాడు. కారణం ఏంటంటే క్రొత్త తైలంతో నిన్ను అంటుతాడు. చప్పటపడదాం గట్టిగా. అంటే ఇప్పుడు ఏంటనమాట, ఈ అభిషేకం మనలో నిలుస్తుందా పోతుందా? అదనమాట అభిషేకం అంటే. క్రీస్తు రాయబారి ప్రతి ఊరు వెళ్ళి అభిషేకం అభిషేకం అంటే ఏంట్రా బాబు ఈ అభిషేకం అనేవాడు కొందరు ఉంటారు. వాక్య జ్ఞానం లేని వాళ్ళు, వాక్యానుసారంగా జీవించలేని వాళ్ళు. నేను ప్రతి నెల మొదటి శనివారం కానీ ప్రతి నెల మొదటి ఆదివారం కానీ సంఘానికి ఎందుకయ్యా అభిషేకం ఇచ్చేదనంటే సంఘం మీద ఏ దుష్ట శక్తులు పనిచేయడానికి వీల్లేదు. నువ్వు నష్టాలు పాలవ్వకూడదు. నువ్వు ఒక వాహనం కొనుక్కున్నావా, ఇంకోటి కొనాలి. నువ్వు వ్యవసాయం చేస్తున్నావా, ఎకరం చేస్తే 2 ఎకరాలు చేయాలి, 10 ఎకరాలు చేస్తే 20 ఎకరాలు చేయాలి. నువ్వు వ్యాపారం చేస్తున్నావా, వ్యాపారంలో వృద్ధి చెందాలి. కాంట్రాక్టులు చేస్తున్నావా, కాంట్రాక్టులో వృద్ధి చెందాలి. ఉద్యోగం చేస్తున్నావా, ఉద్యోగంలో నువ్వు వర్ధిల్లాలి. నువ్వు కోళ్ళ ఫారాలు చేస్తున్నావా, కోళ్ళ ఫారాలలో నువ్వు ఇంకా ఫలించాలి. ఏం చేస్తున్నావో నువ్వేదన్నా చెయ్యి. నువ్వు చేసే ప్రతి దానిలో నువ్వు రెక్కల కష్టమా, నీ రెక్కలు ఆశీర్వదించబడాలి. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి. నువ్వేం చేస్తావు అందులో నువ్వు రెట్టింపు దీవెనలతో నింపబడాలి. ఆమె ఇది చాలా అవసరం. ఇదంతా జరగాలంటే నీలో ఎవరుండాలి చెప్పండి? పరిశుద్ధాత్మ యొక్క బలం ఉండాలి. ఆమేన్. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఏలూరులో డిసెంబర్ 28వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రిగగూడెం సెంటర్, ఏలూరు. మాది అనపర్తి అండి. మా ఆయన నవంబర్ నెలలో యాక్సిడెంట్ అయిందని మంచం మీదే ఉన్నారండి. డైపర్ వేసి బాత్రూమ్ తీసేదాన్ని అండి. నీరుడికేమో ట్యూబ్ వేయించేదాన్ని అండి. అలా 4 నెలలు 20 రోజులు అలా మంచం మీదే ఉన్నాడండి మా ఆయన. మా ఆయన అయితే హాస్పిటల్కి బొంతలోని మోసుకెళ్ళి వాళ్ళమండి 4. అయితే 3 ట్రిప్పులు తీసుకెళ్ళామండి. అక్కడ అమ్మ హాస్పిటల్ అని ఉందండి. అమ్మ ఇంక మీ ఆయన ఇక్కడ తీసుకురావద్దు, లేచి కూర్చోలేకపోతున్నాడు, కాళ్ళు ఆడించలేకపోతున్నాడు, ఇంక మీ ఆయన నా దగ్గర తీసుకురావద్దమ్మా, రాజమండ్రిలో వేరే పెద్ద హాస్పిటల్ తీసిపో, తిని నడవడం నేను నమ్మకం ఇవ్వలేనమ్మా, మీరు నా దగ్గరకు వచ్చి డబ్బులు ఖర్చు పెడతాం వేస్ట్, ఆటోకి మొత్తం వాటికి 15,000 అవుతుంది కదని అన్నారండి. ఏం చెయ్యాలని నేను చాలా ఏడిసానండి. నాకు 2 అమ్మాయిలండి. ఫస్ట్ నెల అయితే నెలకు నెలలు స్నానం చేయించలేదండి. మా ఆయన వాసన కూడా వచ్చాడండి. కాళ్ళు ఎక్కడ వేస్తున్నాడో తెలిసింది కాదు. కాళ్ళు చేతులు తిమ్మిర్లండి, గూళ్ళో ఎమ్మికిరిగిపోయింది అన్నారండి. మెడకాడ మనకు 6 పూసలు ఉంటాయంటండి. యాక్సిడెంట్ అయిందండి. వెనక్కిలా పడిపోతే మెడకాడ పూస 6వ పూస మొత్తం నలిగిపోయిందంటండి. 4 పూసలు ఏమో నలిగిపోయినాయి అంటండి. ఇంకా నడవడని అన్నారండి. అందువల్ల ఇంకా ఈ ప్రార్థన విన్నాకండి సిలువ రాయబారి అయ్యగారు మేము ఎప్పుడు టీవీలో చూస్తామండి. వాక్యం వినేవాడినండి. ఉదయం సాయంత్రం మధ్యాహ్నం కూడా పెట్టేదాన్ని అండి. రాజమండ్రిలో అనగానే నాకు చాలా సంతోషం వేసిందండి. మా ఆయన ఏప్రిల్ 25వ తారీఖు నుంచి నడిచారండి. లెగిసి నిలబడ్డారండి. ఏప్రిల్ నెలలో వచ్చామండి. ఈ అయ్యగారు ప్రార్థన అనగానే మా ఆయన స్వస్థ పొందారండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో జనవరి 5వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. ఆత్మకూరులో జనవరి 5వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. హైదరాబాద్లో జనవరి 6వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్స్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో జనవరి 7వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టీ రోడ్, ఖమ్మం. కర్నూలులో జనవరి 8వ తేదీ
గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. రేపల్లెలో జనవరి 9వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఒంగోలులో జనవరి 12వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జనవరి 13వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో జనవరి 14వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం JK ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. అడ్డాడలో జనవరి 16వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. గుంటూరులో జనవరి 18వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో జనవరి 19వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో జనవరి 20వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో జనవరి 21వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మొహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. పాలకొల్లులో జనవరి 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. రాజమండ్రిలో జనవరి 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జనవరి 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. గుంతకల్లులో జనవరి 28వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. ఆదోనిలో జనవరి 29వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని.